వెళ్ళిపోదామండి. ఇదేమో చెయ్యి నొప్పి అండి, చెయ్యి నొప్పి. అక్కడ ఇంకా డౌన్ ఫుల్గా వచ్చానండి. అమ్మా కాళ్ళ నొప్పులు చూపిద్దాము అనేసి పార్క్ లోపల వచ్చాను. ఇదే అనుకుంటా గణేశుని దేవస్థానము పార్కు. అవునండి ఇదే. ఓహో, పార్క్కి చెప్పులు లోపలలో లేదండి, చెప్పులు తీసేయాలనుకుంటా. అందరూ చెప్పులు ఇక్కడే వదిలేసి వెళ్ళారు. వదిలేస్తామండి. వదిలేసి వెళ్ళిపోదాం. ఓహో, ఇట్లు కూడా ఎక్కిపోవచ్చండి ఈ దేవునికి. సూపర్గా ఉందండి పార్క్ లోపల దేవుళ్ళు. చూడండి లోపల పార్క్ లోపల ఈ విధంగా ఉంది. నాగరాయిలు ఇక్కడంతా పెద్ద పెద్ద మరిమానులు ఉంది. దర్శనం చేసుకొని వెళితే బాగుంటుందంట. వచ్చి అందరూ చూసుకోవచ్చు. ఇదేనండి దేవస్థానం. సీదా ఘాటి సుబ్రహ్మణ్యం మెయిన్ దేవస్థానం లోపల వచ్చేయాలండి. లోపల వచ్చి బయటకు వచ్చేయాలి. ఇట్లా బ్యాక్ సైడ్ వస్తే ఇలా ఉంటుంది. హ్యాపీగా చూసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ దేవాలయము. ఇదేమో దేవుడు అండి, చూసుకోవచ్చు మనము. హైలైట్గా ఉందండి, సూపర్. మొత్తము నాగరాళ్ళండి, నాగరాళ్ళు. ఎన్ని రాళ్ళు ఉందో లెక్క పెట్టే కాదు, కానీ బేజన్గా ఉందండి. లెక్క పెట్టేకి మాత్రం కాదు మనం. ఎన్ని రాళ్ళు ఉంటాయి తల్లి. అమ్మా, ఇది ఎన్ని రాళ్ళు ఉంటాయి మీకేమన్నా తెలుసునా? ಇದು ಎಷ್ಟು ಕಲ್ಲಿದೆ ನಿಮ್ಗೇನ ಗೊತ್ತಾ? ಗೊತ್ತಿಲ್ವಾ? ಬೇಜನ್ ಕಲ್ಲಿದೆನಾ? ಗೊತ್ತಿರುತ್ತಾ? ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಮ್ಮ. ದೇವಸ್ಥಾನದವ್ರಿಗೆ ಹಾಂ, ಅವರು ಚೆನ್ನಾಗಿ ಲೆಕ್ಕ ಇರುತ್ತೆ. ಹೌದಾ? ಅವರು ದೇವಸ್ಥಾನ ನೋಡ್ಕೊಂಡವ್ರಲ್ಲ, ಇಷ್ಟೇ ಕಲ್ಲುಗಳಿವೆ ಅಂತ ತಿಳಿದಿರುತ್ತೆ. ಇಲ್ಲಿ ಬರೋರ್ಗೆಲ್ಲ ಏನ ಕೋರಿಕೆ ಅವ್ರು ಕೋಡ್ಕೊಂಡು ಇದು ಮಾಡಿದ್ರೆ ನಡೀತದಲ್ಲ? ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ. థ్యాంక్స్ అమ్మ. ఇదండి విషయము. ఇక్కడ వచ్చి మనం ఏదైనా తెలుసుకొని మొక్కుంటే దేవుని దగ్గర అంతా మంచి జరుగుతుందంట. చూసుకుంటే మనకి ఎంత సూపర్గా ఉందండి దేవస్థానం. ఏమో సెట్ అండి, దీనికేమో గాజులు కట్టినారండి. ఏం గాజులు ఇది? ఏం గాజులు కట్టినారు చెట్టు? ఏం చెట్టు ఇది తెలియదే. సూపర్ అండి, వర్త్, హైలైట్. మీరు వచ్చి చూడాలంటే చూడొచ్చండి. సూపర్గా ఉంది దేవస్థానము. ఆరాంగా మనము డబ్బులు కూడా ఇవ్వకుండా ఆరాంగా ఆడ పండుకోవచ్చండి. నేను ఇందాక చూపించాను కదా మీకే. ఇది సైన్ అప్ వచ్చేసండి. ఇందాక చూపించాను కదా మీకే. ఆడొచ్చి పండుకొని ఉండి అట్లా వెళ్ళిపోవచ్చండి ఆరాంగా. ఒక నైట్ వచ్చి అక్కోళ్ళు పాపము ఇక్కడ పనిచేసేవాళ్ళండి. గుడిని అంతా శుభ్రపరుచుకొని అంతా చేస్తూ ఉంటారు. అంటే ఫుల్గా ఉందండి నాగల రాళ్ళు. ఎన్ని రాళ్ళు ఉందని లెక్కేయము, కానీ వేజన్గా ఉందండి. సో ఇక్కడ ఇంకా వెళితే ఎన్ని రాళ్ళు ఉందో మనకి అనిపిస్తుంది కదా. కోట్లింగాలు, శివుంది కోట్లింగాలు ఉంది అనేసి ఆ మేరకు కోటి కూడా ఉండొచ్చండి. కోటి ఉండదు, నాకు తెలిసి ఒక 1000-10,000 ఇట్లా ఉండొచ్చు అనుకుంటా. చెయ్యి నొప్పి వచ్చేసండి.
ఇది దేవస్థానం ఇంకా ఇట్లే కూడా దిగి రావచ్చండి, అది మెట్లో. నేనంటే రౌండ్ కొట్టుకొని వచ్చాను చుట్టుకొని. అంత హైలైట్గా ఉందండి, సూపర్గా ఉంది. రావచ్చు, మనం వచ్చి ఆరాంగా ఇక్కడ చూసుకొని వెళ్ళొచ్చండి. దేవస్థానము ఎంతో సూపర్గా ఉంది. రావచ్చండి, ఒకరోజు 2 రోజులు ఆరాంగా వచ్చి ఒకరోజు ఉండి మొత్తం చూసుకొని ఆ నైటు స్టే చేసి కూడా తెల్లవారి ఉదయం చూసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కోళ్ళు పని చేసేవాళ్ళు అండి పాపము. గుడి అంతా శుభ్రపరచాలి కదా, వాళ్ళు వస్తూ ఉంటారు ఎవరో ఒకరు. అదిగోండి, అది బ్యాక్ సైడ్ భోజనం తిండిం కదా, అదేనండి భోజనం తినింది హాల్. ఆ హాల్లోనే భోజనం తింటాం. ఇక్కడేమో బకెట్లు పెట్టారండి. ఏమిది? స్వచ్ఛ ಪರಿಸರ ನಮ್ಮ ಗುರಿಯ ಆಗೋಳು ನಮ್ಮ ದೇವಾಲಯ ಎಲ್ಲರಿಗೆ మా దారి. ఓహో, ఇక్కడేమో నీళ్ళు బావి అండి, ఇది కోనేరు చూడనే లేదండి మనము. ఇదిగోండి కోనేరు. ఇక్కడ వచ్చి శనివారం అనుకుంటా, శనివారం ఆదివారం పుట్టలో ఈ నీళ్ళు ఎత్తుకొని మనం చల్లుకునేది ఏం చేయేదో తెలియదండి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఉందండి, బ్యాక్ సైడ్ కూడా దేవుళ్ళు కొన్ని రాళ్ళు ఉంది. అవును, ఇక్కడ ఇదిగోండి నాగల రాళ్ళు. ఈడొచ్చి స్నానము చేయకి మనకి బకెట్లో నీళ్ళు ఇస్తారనుకుంటా. అదిగోండి బకెట్లు, ఆ బకెట్లు ఎత్తుకొని మనం ఇంకా బకెట్లో ఇంకా నీళ్ళు ఎత్తి పోసుకోవడము అనుకుంటా. అవును, పోసుకోవడమే. బాగుందండి, సూపర్, వర్త్ అనుకోవచ్చు. పర్వాలే. ఇక్కడ ఎవరో నీళ్ళు పోసుకొని ఈడే బట్టలంతా ఉతికి ఆరేసుకుంటారు పాపం, ఇక్కడ పని చేసేవాళ్ళు అనుకుంటా. ఇదిగోండి, అది ఒక గ్రౌండ్ వచ్చింది, ఇది మరొక గ్రౌండ్ ఇంకా వెళ్ళడం. ఇది ఉందండి ఫుల్గా, ఒక 10,000 ఉండొచ్చు అనుకుంటా. 10,000 ఉందో 20,000 ఉందో, 1,00,000 ఉండదు అనుకుంటాను, కానీ 10,000 20,000 ఉంటుంది అనుకుంటా. పదివేలు 20,000 ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. చూపించడానికి తెల్లవారిని ఇంకా ఎన్ని తిప్పులు పడి బస్సులు తెలియకుండా బస్సులు మారి చూడండి. ఎంత బేజన్గా ఉందండి దేవస్థానము. రాళ్ళు బేజన్ సూపర్ అండి, హైలైట్గా ఉంది. ఇది గణేషన్ దేవస్థానం అనుకుంటా, గణేషన్ దేవస్థానం ఇది. అవునండి, గణేషన్ దేవస్థానము. ಇದು ಗಣೇಶ ದೇವಸ್ಥಾನವಾ? ಓ ಹೌದಾ, ಇದು ಹೌದಾ, నాగదేవత దేవస్థానం అంటండి. ఓ నాగదేవత దేవస్థానం అంటండి. స్వామివారు కూడా చక్కగా అది ఆకులకి అది ఇది ఇడిపించుకుంటూ ఉండారండి. ఇడిపించుకొని ఇంకా పూజ చేసి చేసుకుంటాం. ఇంతే, లాస్ట్ అండి ఇది. ఇటువరకు చూసుకున్నాం కదా ఆ దేవస్థానం బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది. ఇది వ్యూ అండి. వీటిని ఇంకా ఇట్లా చూస్తే దేవస్థానము బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి. ఇట్లా హైలైట్గా ఉందండి. ఇలా ఉందండి, సూపర్ అండి.
ఇలా ఉందండి వ్యూ, చూసారా? ఇలా ఉందండి హైలైట్. ఇట్లా వెళ్ళిపోతే ఇంకా బయట వెళ్ళిపోవడమే మనం. ఇంకా వెళ్ళిపోదామండి, చూసుకున్నాము. వేరే ఏదైనా మనకి మంచిగా తెలిస్తే, మంచిగా అనిపిస్తే చూస్తామండి. నిన్న నేను చిక్ తిరుపతి వీడియో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డులో ఉంటుంది, లేదా నా ప్లేలిస్ట్లో ఉంటుందండి. ఒకసారి చెక్ చేసి చూసానంటే తెలుస్తుంది. చూడండి, బాగుంటుంది. అది బాగానే ఉంది, అంటే అంత ఇంప్రూవ్లే, కానీ ఇది బాగుందండి. దానికైనా ఇది బాగుంది. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి నేను. దేవస్థానం అనేది ఒకటే కాదండి, దేవస్థానము మంచిగా ఏది అనిపిస్తే, సిటీ, విలేజ్, దేవస్థానాలు అన్నీ పెడతానండి. A to Z ఏది మంచిగా అనిపిస్తే అన్నీ పెడతాను. వచ్చేసామండి వీడియో ఇంటికి. దీని కంటిన్యూస్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. నచ్చినట్లు అయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.